నమస్తే అందరికీ, వెల్కమ్ టు praveentechtips అన్నమాట. సో ఇవాళ వీడియో వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ m02 ఫోన్ యొక్క స్పెక్స్ రివ్యూ చేస్తున్నాం. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం ఫేస్బుక్ అయితే పేజ్ లైక్ చేయండి. సో మీరు ఆన్ ద స్క్రీన్ మీద తీసుకోవచ్చు. అమెజాన్ వెబ్సైట్లో లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తారు, మీరు వెళ్ళి కూడా పర్సనల్గా చెక్ చేసుకోవచ్చు. సో వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే సామ్సంగ్ గెలాక్సీ m02 మ్యాక్స్ అప్ అని ఇచ్చారు. 6.5 ఇంచెస్ HD+ ఇన్ఫినిటీ డిస్ప్లే అంటారు. 4GB ర్యామ్ అనేసి ఉంది. ప్రైస్ చూసుకుంటే మాత్రం 8,999 అనేసి వాళ్ళు మెన్షన్ చేశారు. సేల్ స్టార్ట్స్ అనేది ఇంకా సేల్కి రాలేదు, మేబీ అప్కమింగ్ 2-3 డేస్లో వచ్చేస్తుంది. సో బై ఇప్పుడు స్పెక్స్ చూసుకుంటాం. సో స్పెక్స్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ప్లే చూసుకుంటే 6.5 ఇంచెస్ డిస్ప్లేతో పాటు వస్తుంది. రెజల్యూషన్ చూసుకుంటే 720x600 రెజల్యూషన్తో పాటు వస్తుంది అన్నమాట. అండ్ ఇది IPS డిస్ప్లే అనమాట. సో తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే Android 10 వస్తుంది అన్నమాట. దీనికి సామ్సంగ్ వాళ్ళ One UI బేస్ చేసుకొని. అండ్ ప్రాసెసర్ చూసుకుంటే Qualcomm Snapdragon 450 ప్రాసెసర్ వస్తుంది అన్నమాట. 14nm ఆర్కిటెక్చర్ మీద. ఇది ఆక్టా కోర్ ప్రాసెసర్ 1.8 GHz మీద వస్తుంది. అదే జీపీ చూసుకుంటే మీకు Adreno 506 జీపీతో పాటు వస్తుంది. తర్వాత ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే దీంట్లో 2 వేరియంట్స్ వస్తున్నాయి అన్నమాట. అంటే 3GB ర్యామ్, 30GB స్టోరేజ్, 4GB ర్యామ్, 64GB స్టోరేజ్తో పాటు వస్తుంది. ర్యామ్ చూసుకుంటే మీకు LPDDR4 LPDDR3 వస్తుంది. అండ్ మెమరీ చూసుకుంటే eMMC 5.1 మెమరీ వస్తుంది అన్నమాట. సో మీరు ఒకవేళ స్టోరేజ్ ఎక్స్పాండ్ చేసుకోవాలంటే అది డెడికేటెడ్ SD కార్డ్ స్లాట్ కూడా వస్తుంది అన్నమాట. తర్వాత పై కెమెరా చూసుకుంటే మీకు ట్రిపుల్ కెమెరా సెటప్తో పాటు వస్తుంది. 30MP మెయిన్ కెమెరా వస్తుంది, 2MP మ్యాక్రో అండ్ 2MP డెప్త్ కెమెరాతో పాటు వస్తుంది. ఈ కెమెరాతో మీరు బేసిక్గా 1080p రికార్డింగ్ 30fps రికార్డింగ్ చేసుకోవచ్చు. తర్వాత సెల్ఫీ కెమెరా చూసుకుంటే మీకు 5MP సెల్ఫీ కెమెరా ఇస్తారు. అండ్ ఇక్కడ నా ఒపీనియన్ ఇక్కడ 8 ఇచ్చిన బాగుంటుంది, కానీ ఇక్కడ 5 ఇచ్చారు. సో ఇక్కడ 720p రికార్డింగ్ మీరు చేసుకోవచ్చు. తర్వాత వైఫై అండ్ కనెక్టివిటీ చూసుకుంటే బేసిక్గా సింగిల్ బ్యాండ్ విత్ వైఫై వస్తుంది. 2.4 GHz, బ్లూటూత్ 4.1 వస్తుంది. GPS చూసుకుంటే AGPS, క్రోనోస్, గ్యాలియోస్ అండ్ VDS వస్తుంది. FM సపోర్ట్ ఉంది. అండ్ సెన్సార్ చూసుకుంటే తక్కువ ఇచ్చారు. యాక్సలరేషన్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ ఇచ్చారు ఈ ప్రైస్ కేటగిరీకి. సో ఇక్కడ మీరు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారండి. అండ్ బ్యాటరీ చూసుకుంటే మాత్రం మీకు 5000 mAh బ్యాటరీ వస్తుంది. 15 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో పాటు ఉంది అనమాట. సో ఇప్పుడు నేను నా వర్డిక్ట్ చెప్తాను ఫ్రెండ్స్. సో నా వర్డిక్ట్ ఏంటంటే ఈ ప్రైస్కి ఫోన్ మంచిగా ఇచ్చారు, కాదంటలేను. సో డిస్ప్లే, ర్యామ్ కానీ స్టోరేజ్ చాలా బాగా ఇచ్చారు. ప్రైస్ కూడా మంచిగా వచ్చింది. కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ ఫోన్తో ఇక్కడ మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు. అండ్ కంపేర్ చేసుకుంటే ఈ ప్రైస్ కేటగిరీలో వేరే బ్రాండ్స్లో కొన్ని ఫోన్స్కి ఈ మంచి కాంపిటీషన్ ఇస్తుంది. అండ్ వాటిలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉన్నాయి, కొన్ని సెన్సార్స్ కూడా కొంచెం ఎక్కువనే ఉన్నాయి. సో మీరు అది కూడా కన్సిడర్ చేసుకోవాలి. సో మీరు అన్న దీనికి కాంపిటీషన్ ఏం లేదా అంటే జస్ట్ దీనికి చాలా కాంపిటీషన్. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మైక్రోమాక్స్ ఇన్ 1B ఉంది. మైక్రోమాక్స్ చూసుకుంటే లావాలో చూసుకుంటే మాత్రం లావా Z4 ఉంది ఇదే ప్రైస్ కేటగిరీకి. అండ్ రియల్మీ నర్జో 20 ఉంది, 20A అనుకుంటా. సో అది ఉంది. అండ్ రెడ్మీ నుంచి రెడ్మీ 9 అనుకుంటా, రెడ్మీ 9 సిరీస్ గుర్తుకులేదు, 9 ప్రైమ్ అనుకుంటా, అదొకటి ఉంది. అండ్ ఇంకొక వేరే బ్రాండ్స్ ఉన్నాయి కానీ గుర్తుకొస్తారు వైజ్, అది గుర్తుపెట్టే కష్టం కదా. సో అందుకోసమే కంపారిజన్ వీడియో అయితే తీసుకొస్తాను సపరేట్గా. సో దానికోసం అయితే చిన్న రిక్వెస్ట్ అంటే కంపారిజన్ వీడియో చేయండి. మీకు నోటిఫికేషన్స్ రావడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వెంటనే నోటిఫికేషన్స్ రావడానికి వీడియో అప్లోడ్ చేయండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఇట్లా లైక్ అండ్ షేర్ అయితే కంపల్సరీ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.